అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. ములుగు జిల్లాలో అనుమానాలకు దారితీస్తున్న అధికారుల తీరు. ఇసుక దందా భలే జోరు. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇసుక మాఫియా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. అధికారుల అండదండలు తోడవడంతో ఇసుక మాఫియా ఆటలు సాఫీగా సాగిపోతున్నాయి. గోదావరిలో భారీ యంత్రాల సాయంతో టిప్పర్ల ద్వారా గుట్టలుగా డంపింగ్ చేస్తున్న రేసింగ్ కాంట్రాక్టర్ పిషా చట్టానికి తూట్లు పొడుస్తూ కోట్లకు పడగలెత్తుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? అవినీతికి కొమ్ము కాస్తున్న అధికారుల వల్లనే ఇదంతా జరుగుతుందని మండల ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. గ్రామ సభలో ప్రభుత్వ ఉన్నత అధికారుల సమక్షంలో పిషా చట్టానికి సంబంధించిన నిబంధనలు వివరించినప్పుడు ఇటువంటి నిబంధనలు లేవని, తట్టాపారా మనిషికి పని చెబుతాము, ట్రాక్టర్స్ ద్వారా డంపింగ్ చేస్తాము, లారీలు నడుస్తున్న రోడ్డుకి ఇరువైపులా పర్యావరణాన్ని కాపాడే విధంగా మొక్కలు నాటి వాటిని పెరిగే వరకు సంరక్షిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఉన్నత అధికారులు ఒకసారి సొసైటీ ర్యాంపు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం అటువంటి నిబంధనలు లేవన్నట్టుగా టిప్పర్ల ద్వారా భారీ యంత్రాల సాయంతో డంపింగ్ చేస్తున్న రేసింగ్ కాంట్రాక్టర్స్పై చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం అధికారులకు ఈ విషయంలో హస్తం ఉందని, ఆరోపణలు నిజమేనని మండల ప్రజలు అనుకుంటున్నారు. మాకేం పని